మాట్లాడతారండి. ఫస్ట్ డేవిడ్ రాజు గారు. తమ్ముడు సైలెన్స్. ఇక్కడ ఇచ్చేసినటువంటి వేదిక అలంకరించిన పెద్దలకి, మాదాసు గారికి, చంద్రశేఖర్ గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జన సైనికులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ కి, తెలుగుదేశం గవర్నమెంట్ కి ఆల్రెడీ వణుకు స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు తెలిసిపోయింది, వాళ్ళకి మనం పోతున్నాం రా బాబు అని అర్థమైపోయింది. అందుకే రేపు పొద్దున సింహం వస్తుంది, దాని ముందు మనం అందరం కొట్టుకుపోతామని తెలిసిపోయింది. అందుకే దీన్ని దెబ్బతీయాలంటే ఎలా అనే ఉద్దేశంలోనే దానికి యువత, చాలా మంది యువత ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఈ సైనికులని దెబ్బ కొట్టాలంటే రేపు పవన్ కళ్యాణ్ గారు 100% సీఎం అవుతారు. కాబట్టి ఈ సైనికులని దెబ్బ కొట్టడానికి మన ఓట్లు తీసేస్తున్నారు. కాబట్టి తమ్ముళ్ళు, మీరు దమ్ము ధైర్యంగా ఓట్లు ముందు చెక్ చేసుకోండి, దమ్ము ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎప్పుడైతే మీరు దమ్ముగా ఓట్లు మీరు చూసుకుంటారో ఆ రోజే మీరు అనుకున్నట్టుగా మన పవన్ కళ్యాణ్కి 100% సీఎం చేస్తామని సభాముఖంగా కోరుకుంటాం. అయితే కొంతమంది నాయకులు చేస్తున్నారు, ఈ దొంగ నాయకులు, దగరుబాజీ నాయకులు. ఈ రోజు కొంతమంది ఏం చేస్తున్నారు, పోస్టులు దింపేస్తున్నారు, దిమ్మలు తీసేస్తున్నారు, దిమ్మలు పగలు కొడుతున్నారు. కానీ అంత మాత్రాన, దిమ్మలు పగలగొట్టిన మాత్రాన, పోస్టర్లు దించేసిన మాత్రాన మనలో ఉన్న, మనసులో ఉన్న, హృదయంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానం వీళ్ళు తుడిచేయగలరు అని సభాముఖంగా కోరుకుంటున్నా. టైం ఎక్కువ లేదు కాబట్టి, నాకు టైం తక్కువ ఇచ్చారు కాబట్టి మాట్లాడాలని చాలా ఉంది. కానీ కొద్ది సమయం ఉంది కాబట్టి మిమ్మల్ని మాత్రం దమ్ము ధైర్యంగా ముందుకెళ్ళాలా. ఎలా వెళ్ళాలంటే మీరు మేము కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచనం, ప్రపంచనం ప్రపంచనం కలిస్తే పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ.